72వ మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ చేరుకున్న 109 దేశాల ముద్దుగుమ్మలు 4 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ వద్ద సందడి చేశారు. అందాల భామలకు మర్ఫా సంగీతంతో ఘనంగా స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేసి లాడ్ బజార్లో షాపింగ్ చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చౌమహల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు నగర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 72వ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుందరీమణులు చార్మినార్ వద్దకు చేరుకోగా అరబ్బీ మార్ఫా వాయిద్యాల సందడితో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అక్కడ అందగత్తెలతో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. అనంతరం చార్మినార్ లోకి వెళ్లి అరగంటకు పైగా ఉన్నారు. చార్మినార్ అందాల్ని వీక్షించడంతో పాటు నిర్మాణ నేపథ్యం తదితర అంశాల్ని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చార్మినార్ నుంచి చుడీ బజార్, లాడ్ బజార్ మీదుగా చౌమొహల్లా ప్యాలెస్ వరకు 40 నిమిషాలు హెరిటేజ్ వాక్ లో సందడి చేశారు. చుడీ బజార్లో గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల్ని ఆసక్తిగా గమనించారు. గాజులు, ఇతర కళా నైపుణ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొందరు గాజుల తయారీ ప్రక్రియని స్వయంగా పరిశీలించారు. వ్యాపారులు అతిథులకు గులాబీ పూలిచ్చి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఎంపిక చేసుకున్న గాజులు, అలంకరణ వస్తువులకు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. చార్మినార్, లాడ్ బజార్ ప్రత్యేకతల్ని వారి వారి దేశాల్లో చాటాలని పోటీదారుల్ని వ్యాపారులు కోరారు. ముద్దుగుమ్మలు వచ్చే సమయంలో దుకాణదారులు మినహా జనసంచారం లేకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. నిజాం వంశస్థుల రాజసింహాసనం, సైనిక సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. ఈ చారిత్రక కట్టడం, ఇతర నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వీడియోను వీక్షించారు. హైదరాబాద్ వంటకాల్ని రుచి చూశారు. విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోతున్న ప్యాలెస్ ను చూస్తూ మైమరిచిపోయారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పోటీదారులకు మంగళవారం రాత్రి చౌమొహల్లా ప్యాలెస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. కంటెస్టెంట్లతో పాటు ఒక్కో రంగం నుంచి 10 నుంచి 15 మంది చొప్పున సుమారు 300 మందిని ఆహ్వానించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లేతో పాటు పోటీల్లో పాల్గొంటున్న ముద్దుగుమ్మలు హాజరయ్యారు. సాయంత్రం వేళ హిందుస్థానీ షహనాయి సంగీత వాయిద్యాలతో వీరికి స్వాగతం లభించింది. పాత బస్తీ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నృత్య రీతులతో మహిళలు ఆహ్వానం పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమొహల్లా ప్యాలెస్, హైదరాబాద్లోని చారిత్రక నిర్మాణాలు, కట్టడాల విశిష్టతపై అధికారులు వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. నిజాం వంశస్థుల రాజసింహాసనం, వారు వాడిన వస్తువులు, సైనిక సామాగ్రి, వంట సామాగ్రిని ఆసక్తిగా గమనించారు. పసందైన హైదరాబాదీ వంటకాలతో ఇచ్చిన విందును కంటెస్టెంట్లు, ఆహూతులు ఆస్వాదించారు. వంటకాలన్నీ చాలా బాగున్నాయన్నారు. మంచి ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి పోటీదారులు కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్కొచ్చిన అందాల భామలకు దేశదేశాల రుచులతో కూడిన వంటకాల్ని వండి వడ్డిస్తున్నారు. తెలంగాణ పచ్చి పులుసు నుంచి మొదలు హైదరాబాద్ బిర్యానీ వరకు అందిస్తున్నారు. ఆ వంటకాలు చేసేందుకు 40 మంది షెఫ్లను అందుబాటులో ఉంచారు. ఇక్కడి ఆతిథ్యం చాలా నచ్చిందని, వంటకాల్ని ఇష్టపడి తింటున్నామని సుందరీమణులు చెప్తున్నారు.